కర్నూలులో జరుగుతున్న తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇంకో పక్కన మీరు చూస్తే నామినేషన్లన్నీ చాలా మంది ఎలక్టెడ్ ఉన్నారు. నామినేట్ పోస్టులు కూడా ఇచ్చాం. ఇంకా కొన్ని ఇవ్వాలి, అవన్నీ కూడా ఇస్తాం. మీ నాయకత్వం పెరగాలంటే, ప్రజలకు దగ్గర కావాలంటే మీకు కూడా ఎక్కడికక్కడ ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని వీలైతే అన్ని వేస్తాం. వేసిన తర్వాత కూడా చెప్తున్నా, పని చేయకపోతే మాత్రం మళ్ళీ మొహమాటం లేదు, అదే ఫైనల్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి మిమ్మల్ని నామినేట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. పని పెట్టిన తర్వాత, గౌరవం ఇచ్చిన తర్వాత గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది అయిన తర్వాత ఇంకో పక్క నేను ఒక పెద్ద వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నా. ఆంటర్ప్రెన్యూర్స్, మీకు ఆర్థికంగా ఏ విధంగా అయితే ప్రజలకు 10,000 రూపాయలు రావాలనో డాక్రా సంఘాలకు ఆలోచిస్తున్నాము. మీకు కూడా ఆదాయాన్ని పెంచే మార్గం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ఒక వింగ్ పెట్టి, ఆ వింగ్ ద్వారా మనం పేదవాళ్ళైనప్పుడు గవర్నమెంట్ ఇచ్చే స్కీములు మీకు వర్తిస్తాయి. ఇంకో పక్కన అవసరమైతే 10 రూపాయలు పార్టీ కూడా ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా బాగు చేసే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళా దానికి డబ్బులు రావాలంటే మీరే కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న మనం చేశాం, ఒక కార్యక్రమం తీసుకున్నాం, మెంబర్షిప్ చేశాం, 54 కోట్లు వచ్చింది. మొన్న మనం మహానాడు పెట్టాం, 15 కోట్లు వచ్చింది. ఎక్కడికక్కడ డబ్బులుండి నాయకులు పార్టీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు టీజీ వెంకటేశం గారు ఉన్నారు, ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఎంపీ గారు. అదే తెలుగుదేశం పార్టీ విశిష్టత. అలాంటప్పుడు అలాంటి నాయకులు ఒక 100 మంది కార్యకర్తల్ని బాగు చేసే కార్యక్రమం తీసుకుంటే నేను మనస్ఫూర్తిగా సంతోషపడతానని చెప్పి కూడా అది నేను కోరుకునేది. పార్టీ కార్యకర్తల్ని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. అది కుటుంబ పెద్దగా నా బాధ్యత. ఈ కుటుంబ పెద్ద వల్ల పార్టీలో గాని ప్రభుత్వంలో గాని పదవులు వచ్చిన నాయకులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకున్నప్పుడే మన బంధం పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దీనికోసం నేను ఒకటి ఆలోచిస్తాను, తొందరలోనే ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని ఏ విధంగా ఎంపవర్ చేయాలి, ఏ విధంగా బలోపేతం చేయాలి, ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవి చేయగలిగితే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రామాల్లో 80% మీ నాయకత్వం పట్ల ప్రజలు మీకు ఉండాలి. ఏ ఎలక్షన్ పెట్టినా 80%తో గెలవాలి. ఒకవేళ గెలవకపోతే మీరు గెలవరు అనే అనుమానం వచ్చినా నేను ప్రత్యామ్నాయం కూడా ఇస్తాను. మీకు గౌరవిస్తాను, పార్టీలో గౌరవిస్తాం. అదే సమయంలో మీరు బలోపేతం కాకపోతే మీరే తీసుకురావాలి. ఈ గ్రామంలో పలానా నాయకుడు ఉన్నాడు, కులపరంగా బలంగా ఉన్నాడు, లేకుంటే వారసత్వంగా బలంగా ఉన్నాడు, ఈయన కూడా తీసుకుంటే బలం వస్తుంది, మీరే ఆ పని చేయండి. ఒకవేళ మీరు చేయగలిగితే మీరే ముందుకెళ్ళండి. మీకు పూర్తి సహకారం ఇచ్చే బాధ్యత నాది, అందులో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన మెంబర్షిప్ కూడా మీరు చూశారు, ఇప్పుడు స్టార్ట్ అయింది, ఉధృతంగా ముందుకు పోతున్నాం. 30 రోజులు మెంబర్షిప్ పూర్తి కావాలి, ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి, పార్టీ పట్ల అభిమానం పెంచాలి. ఈ 30 రోజులు మీరు ఈ పని చేయాలి. ఇప్పటికి 5 రోజులు అయిపోయింది, ఈరోజు 5వ రోజు. నేను 2 ప్రోగ్రాములకు వచ్చాను. మళ్ళీ వీలైతే ఎన్ని జిల్లాలు తిరగలుగుతానో అన్ని జిల్లాలు తిరుగుతున్నాను. మొత్తం పార్టీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. మీరు మెంబర్షిప్ చేశారా లేదా అని నా ఐప్యాడ్లో చూసుకుంటే ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎంత మెంబర్షిప్ అయిందో ఆటోమేటిక్గా వస్తుంది. ఈరోజు ఇక్కడ ట్యాబ్ ఇచ్చాం, అతను కూడా వచ్చి ఎక్కడ చేస్తున్నాడో, ఆయన ఊర్లో ఉన్నాడా, టౌన్లో పడుకున్నాడా, ఏ టైంలో ఎక్కడ నిద్రపోతున్నాడు, అవి కూడా చూసుకునే అవకాశం వస్తుంది. అంటే అన్ని కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒకటే వచ్చేది,
ఇంతవరకు నాకు కొద్దిగా మొహమాటం ఉండేది, మిమ్మల్ని గట్టిగా అడిగితే బాధపడతారని. ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మొహమాటం లేదు. మిమ్మల్ని ఎంత అభిమానిస్తున్నానో పార్టీ భవిష్యత్తు కోసం అంతకంటే గట్టిగా ఉంటే తప్ప మనం అనుకున్న ప్రగతిని తప్పు చేసిన కడాన దెబ్బతినే తెలుగుదేశం పార్టీకి దెబ్బ వస్తుంది. అనుసంధానం పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు ఇంకోటి కూడా చూస్తే ఓసారి అనిపిస్తుంది, నేను 10 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నాను. 10 సంవత్సరాలు కుప్పంలో ఒక పంజేల కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నన్ను గురించి విమర్శిస్తూ ఉంటారు. ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి హిందూపూర్లో ఎమ్మెల్యేగా ఉంటే, అపోజిషన్ లీడర్గా ఉంటే ఒక్క పని కానీ లేదు. పని కాకపోతే పోయింది, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కూడా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. నాకు అడ్డుకున్నారు, ఎన్టీఆర్కి అడ్డుకున్నారు. కానీ ఎవరైతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే నియోజకవర్గంలో పనులన్నీ మనమే చేస్తాం కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ అవసరం కూడా ఉండదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ నెగ్లెక్ట్ చేయడం లేదు. పనులన్నీ మనమే చేద్దాం, మీ ద్వారానే చేస్తాం. మీ ద్వారానే చేసినప్పుడు వాళ్ళ అవసరం ఉండదు, వేసిన ఓటు వేస్ట్ తప్ప జరిగేది ఏమి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. ఎందుకంటే నాకు ఎప్పుడు అదొక తృప్తి. ఎందుకంటే నాకు కానీ ఎన్టీఆర్కి కానీ ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందంటే అది మీ వల్ల వచ్చింది, మీ త్యాగాల వల్ల వచ్చింది తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం ఎప్పుడు నాకు గుర్తింపు జ్ఞాపకం ఉంది. అదే సమయంలో ఈరోజు మీరు చూస్తే మనం అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు మీటింగ్ ద్వారా మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది, మీలో ఒక పట్టుదల పెరగాలి, ఒక కమిట్మెంట్ రావాలి, నిరంతరం పనిచేస్తామని ఒక ఇది రావాలి. చిన్న ఎన్నికైనా పెద్ద ఎన్నికైనా మీరందరూ శ్రద్ధ పెట్టే పరిస్థితి రావాలి. ఈరోజు మీరు చూస్తే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి కేజే రెడ్డిని పెట్టాం. ఫిబ్రవరి ఎలక్షన్స్ ఉంటాయి. అదే మరి ఎన్రోల్మెంట్ అంతా పూర్తి చేయాలి. అదే మరి టీచర్స్ కాన్స్టిట్యున్సీకి పుల్లయ్య గారిని పెట్టాం. వారు ఇండిపెండెంట్ గా ఆర్గనైజేషన్ ద్వారా పోటీ చేసిన మనం బలపరిచిన అభ్యర్థి పుల్లయ్య గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేజే రెడ్డి గారు. ఇద్దరికి గట్టిగా పనిచేయాలి. మీ శక్తి కూడా మీరు ప్రూవ్ చేసుకోవాలి. మీ మీద ఒక అపవాదం ఉంది. ఆ అపవాదం ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్స్ అన్ని గెలిపిస్తారు, ఇండైరెక్ట్ గా ఇలాంటి ఫోకస్ ఉండే ఎలక్షన్స్ వదిలిపెడతారు. డైరెక్ట్ ఎలక్షన్ లో గెలవలేని పార్టీలు ఈ ఎలక్షన్ లో గెలుస్తాయి. వాళ్ళకు ఓట్లు లేవు, వాళ్ళకు ఆర్గనైజేషన్ చేసుకుంటున్నారు. అది జరగడానికి వీలు లేదు. మీరు ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ పెట్టి గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ, అసెంబ్లీలో కానీ ఎమ్మెల్సీలు కూడా మన వాళ్లే ఉండాలి. అప్పుడే ఇంకా పార్టీ బలోపేతం అవుతుంది. దానికి కూడా మీరు శ్రీకారం చుట్టాల్సిందిగా నేను కోరుకుంటూ, నేను ఇవన్నీ మీరు చేస్తున్నారు. మళ్ళీ నేను ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నా, అవి కూడా మాట్లాడుకుందాం. ఫైనల్ గా నేను మిమ్మల్ని కోరేది, సమయం తక్కువ ఉంది, ఇంకొక మీటింగ్ కూడా ఉంది. ఇప్పటికే నేను అనుకున్న దానికంటే కూడా ఒక 25 నిమిషాలు ఎక్కువగా వెళ్ళిపోయాం. నేను ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటాను మీతో. పార్టీని, ప్రభుత్వాన్ని కూడా అనుసంధానం చేస్తాను. ఎక్కడికక్కడ ఫిక్షన్ లేకుండా, ఎక్కడికక్కడ ప్రభుత్వం అనుకున్న విషయాలన్నీ ప్రజల్లోకి చేరువయ్యే విధంగా వాళ్ళు చేసిన మనకు ఆ పేరు వచ్చేట్టుగా ఏం చేయాలో అవన్నీ నేను వర్కౌట్ చేస్తాను. ఎక్కడ మీకు కూడా రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఉపయోగించుకుందాం. మీరు విలేజ్ మీటింగ్లు, మండల మీటింగ్లు, జిల్లా మీటింగ్లు రియల్ టైంలో నేను పర్యవేక్షిస్తాను. దానివల్ల ఏమేం పనులు ఉన్నా అన్ని పనులు మీ ద్వారా చేపిస్తాను. మీ ఆలోచనలన్నీ తీసుకుని ఆ ఆలోచనలకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి కర్నూలు జిల్లా, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం గెలిచింది 3 సీట్లే గెలిచాం. కానీ ఈరోజు మన పార్టీ బలోపేతం అవుతా ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది 14 సీట్లు గెలవాలి. రేపు భవిష్యత్తులో రీఆర్గనైజేషన్ వస్తే 14 బదులు ఇంకొక దగ్గర 4 పెరుగుతాయి.
14-4 18 సీట్లు అవుతాయి. 18 సీట్లు మనమే గెలవాలి. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా, అంటే పోవాలని ఇష్టం లేదు కానీ 5 గంటలకు మళ్ళా నేను వెళ్ళాలి, ఏదైనా ఉంటే మీరు ఎప్పటికప్పుడు మెసేజ్లు ఇస్తూ ఉంటారు, మీకేం బాధ లేదు, దానికి ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తాం, అది కూడా వర్కౌట్ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం. ఇట్రా 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 ఇట్రా